శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పై మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు మరియు మరియు హాస్పిటల్స్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మెడికల్ కాలేజీలను పోర్టులను ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరణ చేయడం కావలి పట్టణానికి తలమానికైన రామాయపట్నం పోర్టు మరియు తొందరగా ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని ఈరోజు రామాయపట్నం పోర్టు మరియు జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ముందు చూపుతోటి ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరైన పద్ధతి కాదని గతంలో తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్ట్యా రాష్ట్రం మరియు కావలి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్రం ఆర్థికంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావలి ఎమ్మెల్యే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి చేయాలని అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో 4 పోర్టు దాంతో పాటు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే దూరదృష్టితోటి ఆలోచిస్తాడో ఒక నాయకుడు వాటి ఫలితాలు వాటి ఫలాలు అవి కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా అందుతాయని ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని కూడా ప్రారంభించడం జరిగిందని కూడా తెలియజేస్తాం. ఒక్క పోర్ట్సే కాదు, దాదాపు 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించడం జరిగింది. ఒక పక్క మెడికల్ కాలేజీలు, ఒక పక్క 4 పోర్టు, 11 ఫిషింగ్ హార్బర్సు, వాటన్నిటితో పాటు రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి చేయటం, అదేవిధంగా హాస్పిటల్స్ అన్నీ కూడా కట్టించటం, అదేవిధంగా ఏ గ్రామానికి పోయినా కూడా ఒక సచివాలయము, ఒక ఆర్బికే సెంటరు, ఒక హెల్త్ సెంటరు, ఒక మిల్క్ డైరీను, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయటంతో పాటు గ్రామాల్లో రోడ్స్ కావచ్చు, అదేవిధంగా పట్టణాల్లో రోడ్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు, హైవే బ్రిడ్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకున్నవే. కానీ ఈరోజు చూస్తే ఎట్టా ఉందంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రయోజనాల కోసం కట్టిన మెడికల్ కాలేజీని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసేదానికి వాళ్ళ మనుషులకి దారాదత్తం చేసేదానికి ఒక పక్క మెడికల్ కాలేజీగా అమ్మేస్తానని చెప్తాడు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ ప్రైవేట్ పరం చేస్తామని చెప్తాడు,
ఈరోజు పోతే మన కావలికి ఆనుకొని దాదాపు 4,000 కోట్ల పైచలకు అమౌంట్ తోటి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే దానిని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని 1000 కోట్లకి ప్రైవేట్ పరం చేస్తాను, అంతేకాదు దానికి అనుబంధంగా ఉన్న ల్యాండ్స్ వాళ్ళకి కావాల్సి ఉంటే 99 పైసలకే ఇస్తాను అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈ విధంగా అక్రమంగా తన మనుషులకి కట్టబెడుతూ అవినీతికి ఏ విధంగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పాల్పడుతుందో ఒకసారి ప్రజలంతా కూడా తెలుసుకోవాలి. ఈరోజు అభివృద్ధి చేస్తాము, అదేవిధంగా మాకు విజన్ ఉంది, సంపద క్రియేట్ చేస్తాము అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ సంపద క్రియేట్ చేస్తున్నారు? సంపద క్రియేట్ చేసే దాన్ని వదిలేసి ఈరోజు క్రియేట్ చేస్తున్న సంపదని ఏ విధంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా పోర్ట్స్ అమ్మేస్తానంటారు, ఫిషింగ్ హార్బర్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తామంటారు. ఎంత దారుణమో ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచించాలని కూడా కోరుతున్నాం. మన కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పోర్ట్ అనేది మనకి ఈరోజు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అది ప్రకాశం డిస్టిక్లో ఉన్నా కూడా అది ఈరోజు కావలికి అతి తక్కువ దూరంలో దాదాపు 10-15 కిలోమీటర్స్ దూరంలో ఈ రామాయపట్నం పోర్ట్ అనేది ఉండటం వల్ల కావలి నియోజకవర్గం, ముఖ్యంగా కావలి పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందదో ఫ్యూచర్లో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు రామాయపట్నం పోర్ట్ అనేది రావటం వలన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించి కంప్లీట్ చేయటం వలన ఆనాడు సోలార్ ప్రాజెక్ట్స్ రావటం జరిగింది. అదేవిధంగా అనేక ఇండస్ట్రీస్ మన కావలి నియోజకవర్గంకి సంబంధించి ఈ పక్క ఈ చెన్నాయిపాలెము, ఆనమడుగు, సరాయపాలెము, ఉద్యోగకోట ఈ గ్రామాల సైడ్ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఆనాడు ప్రపోజల్ పంపడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారో ఇప్పుడు జనాలకంతా కూడా అర్థమవుతోంది.